ఐబొమ్మ రవిని నేడు మూడవ రోజు విచారించబోతున్నారు సిసిఎస్ పోలీసులు. నేటితో రవి కస్టడీ ముగినుంది. దీంతో సాయంత్రం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. పైరసీ కేసులో సాంకేతిక వివరాలతో పాటు దేశ విదేశాల్లో ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే పోలీసుల కస్టడీలో రవి నోరు విప్పడం లేదని తెలుస్తోంది. పైరసీ గుట్టు బయటపడినా విదేశీ పౌరసత్వం ఉండడంతో తప్పించుకోవచ్చన్న ధీమాలో ఐబొమ్మ రవి ఉన్నట్లుగా సమాచారం. మరోవైపు విచారణలో భాగంగా రవి పోలీసుల ముందు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. జైలు నుంచి బయటకు వెళ్లాక పైరసీ వైపు వెళ్లనని రవి పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఐబొమ్మ రవి కస్టడీ నేటితో ముగిపోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మాధవి, ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి కూడా రెండోసారి కస్టడీ ఈ రోజుతో ముగిసిపోతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా 3 రోజుల్లో కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం సైబర్ క్రైమ్ పోలీసులు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నిన్న అనేక అంశాలకు సంబంధించి కూడా మాట్లాడే సమయంలో తాను ప్రత్యాప్చేత పడుతున్నట్లు కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసుల ముందు అతడు కొంత చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ సంబంధించి కూడా అతడు విదేశీ పౌరసత్వం ఉండడంతో నన్ను తెలంగాణ పోలీసులు ఏం చేయాలన్న ఒక ఉద్దేశంతో కూడా 6 ఏళ్ల పాటు అతడు పైరసీకి సంబంధించి కూడా పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఐబొమ్మ రవి మీద కూడా 5 కేసులు నమోదు చేయడం, ఒక కేసులో ఇప్పటికే 14 రోజులు విధించిన నేపథ్యంలో రెండవ కేసులో కూడా ప్రస్తుతం అతడు 14 రోజుల రిమాండ్లో ఉన్నాడు. తాజాగా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా 3 రోజులు అతన్ని విచారించిన నేపథ్యంలో కూడా మరికొన్ని కేసుల్లో అతన్ని కొంత కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అతడికి సంబంధించిన 5 కేసులకు సంబంధించి పీటీ వారెంట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా అతడికి సంబంధించి చాలా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఐపీ అడ్రస్లకు సంబంధించి కూడా కొంత సమాచారం చెప్పడంలో రవి కొంత నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదటిసారి కస్టడీలో ఉన్నప్పుడు ఎలాంటి సమాచారం ఇచ్చాడో ప్రస్తుతానికి కూడా కొన్ని సమాధానాలకు సంబంధించి ప్రశ్నలకు సంధించినప్పుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజుతో ఆయన 3 రోజుల కస్టడీ ముగిసిపోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మిగతా కేసులకు సంబంధించి అటు సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు ఏం చేయబోతున్నారు ఏంటన్న కొంత సమాచారం రావాల్సింది. కానీ రెండోసారి కస్టడీలో తీసుకున్నప్పుడు రవి కొంత పడుతున్నాను, తాను ఈ కేసు నుంచి బయటపడిన తర్వాత కూడా పైరసీ జోలికి వెళ్ళినట్లుగా చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి 3వ రోజు ఎలాంటి అంశాలకు సంబంధించి అతడి వద్ద సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇక నిన్న కూడా ఇటు అతడి ఐబొమ్మతో పాటు మిగతా మిర్రర్ సైట్లకు సంబంధించి ఏ ఐపీ అడ్రస్ ద్వారా నడుపుతున్నాడు, వీటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారనే సమాచారాన్ని కూడా సేకరించారు. కాబట్టి వీటితో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం సైబర్ క్రైమ్ పోలీసులు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి చివరి రోజు ఎలాంటి అంశాల మీద అతడిని క్వశ్చన్లు స్పందించబోతున్నారు ఏంటన్నది కూడా చూడాలి. కిరణ్, అంటే ఇప్పటికే 2 దఫాలుగా విచారణ చేశారు పోలీసులు. అక్కడ కూడా అంటే కొన్ని వాటిపైన క్లారిటీ రాని పరిస్థితి. అంటే మరోసారి ఏమైనా కస్టడీకి తీసుకుంటారా? ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పరంగా ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మరికొన్ని కేసులకు సంబంధించి కూడా మరోసారి పీటీ వారెంట్ చూపించి అతన్ని అదుపులోకి తీసుకొని మరొకసారి కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొదటిసారి రెండోసారి కూడా చాలా ప్రశ్నలకు సంబంధించి కూడా మౌనంగా ఉంటూ వస్తున్నట్టుగా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్న నేపథ్యంలో మరొకసారి కస్టడీలోకి ఇస్తుందా లేదా అన్నది కూడా ప్రస్తుతం. ఎందుకంటే ఇప్పటికే ఇమ్మడి రవి తరపున న్యాయవాది కూడా అతడి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు న్యాయస్థానం అతన్ని విచారించేందుకు కస్టడీలో అనుమతి ఇచ్చింది. కాబట్టి మిగతా కేసులకు సంబంధించి కూడా అదే తరహా వ్యవహరిస్తుందా లేదా లేకపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించి ఎలాంటి అంశాలను కోర్టు ముందు ఉంచుతారని కూడా మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి 3వ రోజు కొన్ని కీలక అంశాల మీద రాబట్టే ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.